అండి మల్లికార్జున గారు ఏంటి అసెంబ్లీలో కూడా మాట్లాడారు బీజేపీ ఎమ్మెల్యేలు. అయితే కొనుగోలుకు సంబంధించి వీటి గురించి ఓకే ఇంత కాదు ఇంత కొనుగోలు చేయండి అంటే వచ్చాము, పుష్పగుచ్చాలు ఇచ్చాము, అభినందనలు తెలిపాము, ఈ విధంగా ఉంది అని చెప్పుకొచ్చారు. ఓకే కాస్త కాంగ్రెస్ గవర్నమెంట్ సానుకూలంగానే చేస్తుంది అన్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారనే దాని గురించి మాట్లాడున్నారు. ఓకే కానీ ఏంటి ఈ రైతు బంధు, రైతు భరోసా మేడం మీరు చెప్పేది ఎట్లుందంటే ఈ రోజు మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు మంత్రికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అభినందించారు. అది అందరూ అభినందించాల్సిందే. ఎందుకంటే కేంద్రాలు రాష్ట్రాల యొక్క సయోధ్యలో భాగంగా కేంద్రము అండ్ రాష్ట్రము కోఫెడరేషన్ భాగంగా ఇంప్లిమెంటేషన్స్ ఏవైనా చేయాల్సిందే. ప్రతిపక్షంగా ఎవరున్నా కొట్లాడాలి, గొడవపడాలి, ప్రజా సంక్షేమం కోసమే ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి సో తన సామాజిక వర్గం పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ తాలూకులో రైతులకు యొక్క సమస్యల గురించి తను ఎమ్మడే రియాక్ట్ అయ్యారు ఫోన్ చేస్తే అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చి అభినందించారని చెప్పారు. అది మేము కేవలం అది పార్టీ పరంగా మీరు చూస్తున్నారు అంటే ఐ మీన్ ఏమంటే బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రభుత్వం కాబట్టి అలా కదా అంటే మీరు అంటే డైవర్ట్ ఎలా అవుతుందంటే పబ్లిక్ లో బీజేపీకి సంబంధించినటువంటి ఈ పాయల్ శంకర్ గారు తన అసెంబ్లీలో జరిగినటువంటి ఒక ఇష్యూ మీద అభినందించాను తప్ప కేవలం ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము ఇక్కడ బాగా గురించి ఎవరు చెప్పలేదు. కేవలం తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేసిన వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆయన అనుకున్న దానికి ఓకే చెప్పారు, అందుకే హైదరాబాద్ వచ్చాము ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్పారు, అదే మాట్లాడున్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఉన్నారంటే బీజేపీకి సంబంధించి మేము ఏ వార్త మాట్లాడినా ఏ ఇష్యూ గురించి మాట్లాడినా మా కేంద్ర పెద్దలు కావచ్చు, రాష్ట్ర పెద్దలు ఏదైనా ఇష్యూ మీద కూడా మాట్లాడినా వాళ్ళు వీళ్ళు ఒకటే అంటారు కాబట్టి అది కాదు, ఆ సందర్భం వేరు అని చెప్పేసి మేము చెప్తున్నాం ఇంతవరకు. ఇంకోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా లేనంత విధంగా దేశవ్యాప్తంగా రైతుల కోసము, రైతుల క్షేమం కోసం, రైతుల ధ్యేయం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అని ముక్త కంఠంగా చెప్తాం. ఎందుకంటే ఈరోజు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఈరోజు దాదాపు కేంద్రం దగ్గరికి వెళ్ళారంటే నా దగ్గర చాలా పాయింట్స్ బయటకు వస్తాయి. ఖచ్చితంగా మేడం పంజాబ్ రైతులు వస్తాయి, మేడం అందరికి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాము. మీడియా వేదికగానే పంజాబ్ హర్యానాలో జరుగుతున్నటువంటి ధర్నాలు ర్యాలీలు సంబంధించిన అంశాలు మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అవి ఫేక్ సంబంధించినటువంటి మీరు అనుకుంటున్నారు రైతుల్ని ఫేక్ ఇదేదంటే ఓకే. నేను అందుకే చెప్పాను మీరు నేషనల్ వైడ్ వెళ్ళారంటే కనుక నేషనల్ వైడ్ టాపిక్స్ తీసుకుంటాము. రైతులకు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో రైతు బంధుకి రైతు భరోసాకు సంబంధించి అసెంబ్లీలో జరిగినటువంటి వాటి గురించి మనం డిబేట్ పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మేడం మీరు దేశవ్యాప్తంగా ఏ విషయం గురించి మాట్లాడమన్నా మేము మాట్లాడతాం 100%. ఎందుకంటే ఒక బాధ్యత గల అధికార కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ప్రభుత్వం కూడా ఉంది. ఈరోజు రైతు భరోసా, రైతు బీమా అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు హుటాహుటిన అసెంబ్లీ సమావేశాల్లో జీవో పాస్ చేసి బిల్లు పాస్ చేసి నిధులు విడుదల చేయొచ్చు కదా. మరి సంక్రాంతి తర్వాత మేము నిధులు విడుదల చేస్తామని చెప్పి చెప్పడానికి రీజన్ ఏంటి? ఈరోజు బ్రదర్ చెప్పారు సూపర్ 6 హామీల్లో భాగంగా మేము ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్ ఇస్తున్నాం అని చెప్పారు. అది మీ కూటమి ఐ మీన్ 6 గ్యారంటీలు అంటే 6 కదా అని నేను ఇంగ్లీష్ లో చెప్పాను. సో ఈ రోజు అదే ఫ్రీ బస్సు పథకం కింద అదే మహిళా ఉద్యోగులు కూడా చాలా మంది ఈ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎందుకంటే చాలా మంది ఆటోకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆటో నిరుద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారని. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ద్వంద్వ వైఖరి ఎట్లా ఉందంటే కొంచెంసేపు పాయింట్ ఆఫ్ ఆర్డర్లో కాకుండా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్లో భాగంగా అసెంబ్లీ మొత్తం సమావేశాలు మేము చూస్తున్నాము. కాసేపు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడతారు, కాసేపు అగ్రికల్చర్ సెక్టార్ గురించి మాట్లాడతారు, కాసేపు మేము డెవలప్మెంట్ చేసామని చెప్తారు, కాసేపు బీఆర్ఎస్ మీద డైవర్ట్ చేస్తారు, మరి కాసేపట్లో కేటీఆర్ని మేము త్వరలోనే అరెస్ట్ చేస్తాము, ఫార్ములా ఈ రేస్ అంటారు. అంటే ఈ ప్రభుత్వము సూపర్ 6 గ్యారంటీల హామీల అమలు దేవుడెరుగు. అలాగే ఈ రోజు రైతుల కోసం మేము చేస్తున్నామని చెప్పేసి ప్రజల్ని కూడా మభ్యపెట్టే విధంగా చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు మీడియా ముఖం మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ధర్నాలు ర్యాలీలు ఇదే ఇందిరాగాంధీ చౌక్ దగ్గర ఎన్నిసార్లు ధర్నాలు చేయలేదు ప్రజల కోసం.
భారతీయ జనతా పార్టీ ధర్నాలు చేసిన తర్వాతనే టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈ రోజు ధర్నాలు చేస్తున్నారు. ఈ రోజు మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందిస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఈ రోజు గత ప్రభుత్వం అంటే దాదాపు 11 సంవత్సరాలు ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత చూస్తే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ హయాంలో రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఎన్నో స్కామ్స్ అయ్యాయి. ఇది 100% వాస్తవం. మనము ఈ రోజు దళిత బంధు అయినా లేదంటే రైతు బంధులైనా కూడా అంటే ఒక ఎకరాస్కి లిమిట్ లేకుండా నంబర్ ఆఫ్ పీపుల్ కి నంబర్ ఆఫ్ ఎకరాస్కి ఇచ్చారు. అలాంటి లోపాలని ఖచ్చితంగా ఎత్తి చూపారు. అది ప్రతి ఒక్కరు హర్షించదగిన విషయమే. అదేవిధంగా ఇంకొకటి, ఈ రోజు స్కాములు జరిగినాయని చెప్పడానికి ప్రతి ఒక్కరు సాక్ష్యం. ప్రభుత్వ అధికారులు పాలసీ మేకింగ్ చేసేటువంటి ప్రభుత్వ అధికారులు మనం చూస్తున్నాం. నల్గొండకు సంబంధించి సూర్యాపేట జిల్లాలో ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ గారు దాదాపు 3 ఎకరాలు పైగా అంటే దాదాపు కొన్ని కోట్లకు పైగా ఈ రోజు నిధులు మంజూరు కోసం అక్కడ స్కామ్ చేయడం జరిగింది. ఇలాంటి స్కాములు జరగకుండా చేయాలి. రైతు బీమా అని చెప్పారు. రైతు బీమాలో ఓన్లీ లబ్ధి పొందేది స్మాల్ ఫార్మర్స్ కంటే కూడా లార్జ్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ రోజు దేశానికి అన్నం పెట్టే రైతు రాజుగా ఉండాలంటున్నారు, కానీ రైతులకు పెట్టుబడి సాయం అందించలేనటువంటి ప్రభుత్వంగా ఈ రోజు ఉంది. ఈ రోజు ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాల్లో మీరు వెళ్ళండి, నరేంద్ర మోదీ గారి పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయి, మోడీ గారి డబ్బులు పడ్డాయి అని చెప్తున్నారు, కానీ ఏ కేసీఆర్ డబ్బులు పడ్డాయో లేదంటే రేవంత్ రెడ్డి గారి డబ్బులు పడ్డాయని ఎవరు అన్నారు. ఇది స్పష్టమైన ఆన్సర్ మేడం. ఈ రోజు కేవలం ఈ రోజు పిఎం కిసాన్ 8 మంది ఎంపీలు గెలుచుకున్నారు అంటారు మేడం. అలా కాదు మేడం, అది కంపల్సరీ. ఈ రోజు మేము అనుకున్న టార్గెట్ 12, 8 టార్గెట్ వచ్చాము. ఓకే, భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రోజు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? రాళ్ళు రప్పలకి పారిశ్రామికవేత్తలకి అంటే పరిశ్రమలు లేవనెత్తి అన్ని ఉన్నాయి కదా, వీటికి ఇవ్వాలా అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని హర్షిస్తున్నాం మేడం. ఎందుకంటే జాయింట్ ఏపీ అంటే ఉమ్మడి ఏపీ పరిధిలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ కావచ్చు, కొడంగల్ ఏరియా, శ్రీశైలం అభివృద్ధి, నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా రాళ్ళు రప్పలకి ఇవ్వకూడదు, ఇవ్వకుండా మేము చేసుకుంటున్నాం, చర్యలు తీసుకుంటా ఉంటున్నాం. అది చాలా హర్షించదగ్గే. ఈ రోజు 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు ఇలాంటి రైతు బీమాలు కావచ్చు, రైతు బంధులు కావచ్చు, దళిత బంధులు ఇలాంటి పథకాలను అమలు చేయకుండా కేవలం లార్జ్ స్కేల్ నుంచి స్మాల్ స్కేల్ అంటే 2 నుంచి 5 ఎకరాలు కావచ్చు, 5 నుంచి 10 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇవి ఇస్తే చాలా ఉపయోగపడతాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్రంలో ఖచ్చితంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి వాటా పరంగా అగ్రికల్చర్ సెక్టార్స్కు సంబంధించి కావచ్చు, ఏదైనా కూడా పథకాలకు సంబంధించిన నిధులు ఖచ్చితంగా విడుదల చేస్తారు. ఇది రాష్ట్రాల యొక్క హక్కు 100%. ఈరోజు రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్ మీద కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా అయితే భాగస్వామ్యం చేస్తుందో రాష్ట్రాలు ఎందుకు సరిగా చేయట్లేదు. ఈరోజు అన్నదాత ఈరోజు కరువు వస్తే కూడా ఇన్సూరెన్స్ రావడం కావచ్చు, లేదంటే నిధులు కావచ్చు, చాలా లోపాలు ఉన్నాయి. ఈరోజు మేము మీడియా వేదిక కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఎన్నుకున్నాము, మమ్మల్ని గ్రామీణ ప్రజలు ఎన్నుకున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి వరకు కాకుండా ఇప్పుడు రేపో మాపో మళ్ళీ చేయొచ్చు కదా. ఖచ్చితంగా మేము మీడియా వేదికగా సంక్రాంతి బిఫోరే నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం. ఓకే, మీ డిమాండ్ ప్రకారం సంక్రాంతి వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సంక్రాంతి కన్నా ముందే ఉండాలి కదా, దేనికైనా విధి విధానాలు కావాలని చెప్పి మీరే చెప్తున్నారు. ఆ విధి విధానాలను రూపొందించుకోవడానికి వాళ్ళ సంవత్సరం టైం సరిపోలేదు కాబట్టి సంక్రాంతికి అని చెప్పి పెట్టుకున్నారు. రామ్మోహన్ రావు గారు, 3 ప్యానల్ మెంబర్స్ యొక్క అభిప్రాయాలు విన్నారు.